స్వామి కొంత కొంత చర్చకు వస్తుంది, భయపడుతుంది. అట్లా అనుకోకూడదు. మనం చేసే పనులతో ఇక మంచిది. ఇప్పుడు సమాజంలో ఈ అధిక లాభాపేక్ష అటు ఒక విధంగా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలతోని ఆర్థిక లబ్ధి పొందాలని చెప్పని భావించడము, ఈ జూదము అంటే ఈ జూదం లోపల ఇవన్నీ కూడా జూదంలో వస్తాయి. ఒక విధంగా చెప్పండి, ఇవన్నీ కూడా జూదంలో వస్తాయి. అధిక వడ్డీ కూడా జూదంలోనే వస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రభుత్వ నిబంధనల మేరకు బ్యాంకింగ్ వ్యవస్థే కానీ ప్రైవేట్ లెండర్ కానీ వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. వడ్డీ ఏ మేరకు ఛార్జ్ చేయడం జరుగుతుందని ఈ రెగ్యులేషన్స్ ఆర్బీఐ నిబంధనలకు వేటి కూడా సంబంధం లేకుండా అధిక లాభాపేక్షను ఎరజూపి అమాయక ప్రజానీకాన్ని ఏదైతుందో ఇక్కడ 10 times లబ్ధి వస్తున్న వరకల్లా ఎవరైనా ఆకర్షితులవుతారు. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ ఇది డైరెక్ట్లీ బీయింగ్ ఆపరేటెడ్ ఫ్రమ్ outside the nation. Cryptocurrency is directly operated from outside the nation. Bitcoin, ఇవి కొన్ని ఏదైతుందో లీగల్లీ పర్మిసిబుల్ ఇంటర్నేషనల్ లెవెల్ అనుమతి పొందినవి ఉన్నాయి, కొన్ని అంతర్జాతీయ స్థాయిలో అనుమతి పొందినవి ఉన్నాయి. వాటిని ఆసరా చేసుకొని ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా ఫేక్ యాప్ క్రియేట్ చేసుకొని ఇవాళ అమాయక ప్రజానీకం అంటే ఈ అధిక లాభాపేక్ష ఎరజూపి అందులో పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అమాయక ప్రజానీకం అని చెప్పంటే గ్రామీణ ప్రజానీకమే కాదు, మంచి మంచి హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఈ మెటా టోకెన్, మెటా ఫండ్, మెటా మాస్క్, యూబిట్ అంటే అసలు ఇవన్నీ ఏంటితో మన లాంటి వాళ్ళము మనకి ఇవి అసలు ఇవి నిజంగా అర్థమే కాదంటూ నేను ఆశ్చర్యపోతుంట. ఒకరు చెప్తుంటే ఏదో చైన్ సిస్టమ్ చేయడం అంట, చైన్ సిస్టమ్ అంట. ఇప్పుడు నేను ఒక నలుగురిని సభ్యత్వం చేస్తే ఆ నలుగురు ఇంకొక నలుగురు 16 మంది అయిపోతారు. ఆ 16 మంది ఇంటూ నలుగురు 16 నాలుగు 64 అయిపోతారు. 64 ఇంటూ 4 అగైన్ అది 4 24 4 16 256 మంది అయితే ఇట్లేదైతే పెరుక్కుపోతుంటుందని చెప్పంట. ఇందులో ఏమైపోయింది, ముందు సభ్యత్వం చేసినోడికి ఈ ఇతరులను ఆకర్షించడానికి నిజంగా కొంత బెనిఫిట్ చూపెడతారు. ముందు సభ్యత చేసినోడికి అరే వాడికి వచ్చిందట, నేను చేస్తే నాకు వస్తుంది. ఇట్లా ఈ ట్రాన్సాక్షనే అమాయక ప్రజానీకం ఎవరే కానీ అధిక లాభాపేక్షతో ఏదైతున్నదో మరి ఇందులో ఇరుక్కుపోవడం. ఒక కాలంలో ఫైనాన్స్ కంపెనీలు ఉండనే ఇటు ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నాం, చట్టపరమైన లావాదేవీలు నిలిచిపోయినాయి. చట్టపరంగా చేపట్టబడే అవకాశం ఉన్న లావాదేవీలన్నింటిపై దీని ప్రభావం చూపుతున్నది. ఈ రియల్ ఎస్టేట్ మనకు డౌన్ అయిందని చెప్పని భావించడానికి మార్కెట్లో మనీ కొరత ఏర్పడటం, అన్నింటి కాలం మార్కెట్లో మనీ కొరత ఏర్పడటం. కాబట్టి ఏదైతుందో నేను రాష్ట్రపతి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం, సైబర్ క్రైమ్ విభాగం, మీరు దీనికి ఒక సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేయండి.
దీనికి ఒక సపరేట్ వింగ్ సైబర్ క్రైమ్ లోపల దీనికి ఒక స్పెషల్ ఐజీ, ప్రతి జిల్లాలో ఒక విభాగం, మరి ఏ స్థాయి జిల్లా స్థాయి అధికారిని ఏ విధంగా బాధ్యత అప్పచెప్తారో ఇది అరికట్టి ప్రజల్లో విశ్వాసాన్ని నిలుపుదల చేయడం ప్రభుత్వ బాధ్యత. ఇట్స్ ఏ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాను నేను. ఒక జగిత్యాల జిల్లాలో 1000 కోట్ల పోయిన చెప్పంటే రాష్ట్ర స్థాయిలో మరి 8,000 కోట్లు పోయిన లెక్కలేదు. ఒక జగిత్యాల జిల్లాలో 1000-2000 కోట్లు అంటుంటాయి ఒక జగిత్యాల జిల్లాలో. 33 జిల్లాలు ఉన్నాయి అంటే 50,000 కోట్లు, లక్ష దాకా వెయ్యి ఉండుంటాయి అంటున్నాను. వీళ్ళ కేంద్ర ప్రభుత్వము ఆశ్చర్యము హౌ దే ఆర్ అలౌడ్ తీస్తే క్రిప్టో కరెన్సీ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు సంబంధం లేకుండా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దేశంలో జాతీయ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు ఏవి చేపట్టబడ్డా అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో చేపట్టబడే విధంగా ఉండాలి. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు సంబంధం లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా దేశం విదేశీ పెట్టుబడిదారులు ఏదైతుందో విదేశీ వ్యాపారస్తులు మన పెట్టుబడులన్నీ కూడా ఏదైతుందో మరి అక్రమార్జన చేసి లాగేస్తుంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఇది ప్రభావం చూపుతుంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఇలా గతంలో హవాలని ఉండేనే, హవాలని ఉండే బయట దేశంకి వెళ్ళి మన ఇండియాకి డబ్బు రావాలని చెప్పారంటే కేవలం మాట మీద నమ్మకంతో ఏదైతుందో సినిమాలలో చూస్తాం. సిగరెట్ ముక్క ఇటు 2 అంటు పెడితే మరి డబ్బు ఇచ్చుడు, ఏదో 10 రూపాయల నోటు చింపింది ఉంటుంది, అది ఇది అతుకు పెడితే మరి డబ్బు ఇచ్చి ఉంటుంది. హవాలా ఉండి ఇది కూడా ఒక హవాలా ఉండి, ఇది కూడా ఒక హవాలా ఉండి అంటున్నాను నేను. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏదైతే ప్రభావం చూపుతుంది. దేశానికి ఇలా రక్షణ, బోర్డర్ రక్షణ ఏ విధంగా మనం ప్రియారిటీ ఇస్తామో ఈ ఆర్థిక వ్యవస్థ నిలుపుదల చేసుకోవటం, కాపాడుకోవడం కూడా అంతే బాధ్యత అంటారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతున్నదో ఇది మన రాష్ట్ర పరిధిలో ఏ మేరకు దీన్ని నిలువరింపు చేయగలుగుతాం, రాష్ట్ర పరిధిలో ఈ ఆర్థిక అక్రమ లావాదేవీలు ఏ మేరకు నిలుపుదల చేయగలుగుతాం అంటే రాష్ట్ర స్థాయిలో దీన్ని ఏ మేరకు అమలు చేయగలుగుతాము, నిలుపుదల చేయగలుగుతాము ఒక అంశమైనట్టయితే జాతీయ స్థాయిలో కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం పొందాల్సిన ఆవశ్యకత. విత్ అలౌడ్ ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖను, హోం శాఖను కూడా ఏదైతుందో అలర్ట్ చేయాలి. యూనియన్ హోమ్ మినిస్ట్రీ అమిత్ షా, ఫైనాన్స్ మినిస్ట్రీ అమ్మాయి ఉంది కదా నిర్మలా సీతారామన్. అదర్వైజ్ మరి ఇది ఇంతవరకు ఇప్పుడు నేను మొన్న ఒకటి కోతుల గురించి మాట్లాడినట్టు ఇది ఉంది అంటున్నాను నేను. మొన్న ఇట్లా కోతుల గురించి ఇది కూడా అంతే ఉంది అంటున్నాను. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం అని చెప్పాను. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం, అమాయక ప్రజానిక యొక్క పెట్టుబడులు అని చెప్పంటున్నాను. వాడు చెమిటోడు సంపాదించిన సొమ్ము, చెమిటోడు ఆర్జించిన సొమ్ము అని చెప్పంటున్నా. ఇప్పుడు ఎవడైనా ఏదైతే పైసకు 10 పైసలు చెప్పినప్పుడు ఎవడైనా ఆశపడతాడే. ఇప్పుడు ఏమైపోయింది, పైసలు 10 పైసలు ఆశ చూపుతున్నాడు, పైసలు 10 పైసలు ఆశ చూపుతున్నాడు. వాళ్ళు విదేశీ టూర్లు, లగ్జరీ ఎక్స్కర్షన్స్, ఈ పెట్టుబడిదారులకు ఏదైతుందో విదేశీ టూర్లు, లగ్జరీ ట్రిప్స్ లగ్జరీ ట్రిప్స్ అంటే అవేనే లగ్జరీ ట్రిప్స్. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇవాళ కేవలం జగిత్యాల జిల్లాకే పరిమితం కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రిప్టో కరెన్సీ అనే నెపంతో డిజిటల్ మ్యానిపులేషన్
డిజిటల్ ఫ్రాడ్ ఈ బిట్కాయినే కానీ ఈ బోగస్ ఫేక్ యాప్స్ క్రియేషన్. ఇప్పుడు జగిత్యాల ఇవాళ 2-4 కేసులు వెలికి రావడంతో చర్చ ఆరంభమైంది. లాస్ట్ 1 వీక్ ఈ చర్చ ఆరంభమైంది. మన జగిత్యాలలో 4 కేసులు విచారణ రావడంతో నేను జగిత్యాలలో కూడా ఏదైతుందో పోలీస్ అధికార యంత్రాంగము, ప్లీజ్ అలర్ట్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్ ఆల్ స్టేజెస్. అమాయక ప్రజానీకం ఎవరైతే పెట్టుబడి పెట్టి మోసపోయిందో కొంత మనం ఇది ఏదైతుందో వాళ్ళకు అవేర్నెస్ కలిగించి మరి చట్ట పరిధిలో ఈ అక్రమ లావాదేవీలకు పాల్పడ్డటువంటి ఒక వారిని మరి ఏ విధంగా వాళ్ళ చట్ట పరిధిలో చర్యలు తీసుకోగలుగుతామో. అంటే రికవరీ ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవరైతే ఈ నేరాలకు పాల్పడ్డ అక్రమ లావాదేవీల్లో ప్రోత్సహించి పెట్టుబడులు ఏదైతుందో మరి లాగడం జరిగిందో వాళ్ళ ఆస్తులని జప్తు చేయాలి. చెప్పండి యూ హ్యావ్ పవర్స్. ప్రభుత్వానికి ఏదైతుందో చట్టపరంగా ఈ ఆర్థిక లావాదేవీలు నేరానికి పాల్పడ్డ వారి యొక్క ఆస్తులను జప్తు చేయడానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. నేను గౌరవ ముఖ్యమంత్రి అవసరం వస్తే మీరు ఈడీకి రెఫర్ చేయండి. మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈడీ అంటారా, సిబిఐ అంటారా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటారా, ఏమంటది ఏంటి? ఇదో తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతుంటుంది అంటాను నేను. దీన్ని అరికట్టే ఏదైతుందో ఏ దేశంలో జరిగే ఏ ఆర్థిక లావాదేవీలైనా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోనే జరిగే విధంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు భిన్నంగా అతిక్రమించి అనుమతి లేకుండా ఏ విధమైన లావాదేవీలు జరిగినా అది నేరం. ఆ చర్యలు తీసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.